విదేశీ సంస్కృతి బారిన పడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు పిల్లలు పెద్దలు. తెల్లారి నుండి రాత్రి వరకు సెల్ ఫోన్ ఇతర చెడు వ్యాపకాలనే గడుపుతున్నారు. వీటితో అనేక రుగ్మతలకు లోనవుతున్నారు. ప్రధానంగా వేసవి సెలవుల్లో పిల్లలు తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ పరిస్థితిలో కరీంనగర్లోని బాలభవన్ ప్రత్యామ్నాయ వేదికగా నిలుస్తోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వందలాది మంది పిల్లలు భారతదేశ సంస్కృతిని చాటేలా ఆదర్శంగా నిలుస్తున్నారు. కళలకు జీవం పోస్తోంది కరీంనగర్లోని బాలభవన్. భారతదేశ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా ప్రాచీన కళలు శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ శిక్షకులు. తెలంగాణలోని గ్రామీణ కళ అయిన కర్రసాము రేపటి భారత పౌరులకు నేర్పుతున్నారు. సెల్ ఫోన్, ఇంటర్నెట్ కు అలవాటు పడిపోయిన పిల్లలు ఎంతో ఇష్టంగా కర్రసామును నేర్చుకుంటున్నారు. కర్రసాము వల్ల బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ పొందుతారని శిక్షకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం బాలభవన్ ద్వారా నిర్వహించిన ఈ కర్రసాము శిక్షణలో నేను కోచ్గా చేస్తున్నాను. ఈ కర్రసాము శిక్షణకై చాలా 120 మంది పిల్లలు ఇందులో పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ కర్రసాము శిక్షణ అనేది బాలబాలికలకు చాలా ఉపయోగపడుతుంది. ఇది శారీరక మానసిక దృఢత్వాన్ని, బాడీకి ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడానికి చాలా దోహదపడుతుంది. అలాగే అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కళగా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా ప్రాచీనమైన కళ. ఈ సంవత్సరం దీన్ని బాలభవన్ ద్వారా నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి బాలభవన్ వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీనిలో 120 మంది పిల్లలు ఉదయం 7 గంటలకు వచ్చి సాధన చేస్తున్నారు. మెదడు కంప్యూటర్ కంటే షార్ప్ గా తీర్చిదిద్దేలా చిన్నారులకు అబాకస్ లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఎంత కఠినమైన లెక్కైనా అతి సులువుగా సాల్వ్ చేసేలా చక్కని శిక్షణ ఇస్తున్నారు. నిష్ణాతులైన ఇన్స్పెక్టర్ రాధికా సారథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా అబాకస్ శిక్షణ ఇస్తుండగా వందలాది మంది పిల్లలు అబాకస్ లో శిక్షణ పొంది ఆయా పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధిస్తున్నారు. బాలభవన్లో గత 5-6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ అబాకస్ నేర్పిస్తున్నాను. చాలామంది పిల్లలకి అబాకస్ నేర్పిస్తున్నాను. ఇక్కడ ప్రతి సమ్మర్లో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఇయర్కి స్ట్రెంత్ అనేది అబాకస్లో ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అబాకస్ అనేది ఇట్స్ ఎ మైండ్ డెవలప్మెంటల్ కోర్స్. దీనివల్ల మనకి ఏంటంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సో బ్రెయిన్ షార్ప్ అవ్వడం వలన ఏంటంటే నాట్ ఓన్లీ మ్యాథ్స్, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్కి కూడా ఇది చాలా బెనిఫిటబుల్. అండ్ ఇట్స్ ఏ బ్రెయిన్ డెవలప్మెంట్ కోర్స్ కాబట్టి ఇది మన మెమొరీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా దీనికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అబాకస్కి. సో అబాకస్లో జాయిన్ అవ్వడం కోసానికి పిల్లలు ఇంట్రెస్ట్ చూపించడమే కాదు, వాళ్ళు ఈవెన్ బుక్స్ అండ్ టూల్ తీసుకొచ్చుకొని ఎవ్రీడే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. చాలా బాగా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అయ్యి వాళ్ళు వితౌట్ ఎనీ టూల్ అంటే పెన్ పెన్సిల్, మన స్కూల్లో లాగా పెన్ పెన్సిల్ అవన్నీ యూజ్ చేయకుండానే బ్రెయిన్తో క్యాలిక్యులేషన్స్ అనేటివి చేస్తూ ఉన్నారు. అబాకస్లో ఇంకా కూడా అన్ని లెవెల్స్ నేర్చుకొని మంచిగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి నేను బాలభవన్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పేరెంట్స్ అందరూ కూడా దీనికి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ బాలభవన్ సమ్మర్ క్యాంప్కి పిల్లల్ని అటెండ్ చేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ అన్ని విధాల అన్నీ బాగుంటాయి. అబాకస్ మా పిల్లలకి నేర్పిస్తున్నాను. రాధికా మేడం చాలా బాగా చెప్తారు. ఇది అబాకస్ అనేది మ్యాథమెటిక్స్, మైండ్ గేమ్, పిల్లలకి చాలా యూజ్ అవుతుంది స్టడీ పర్పస్లో కూడా. మిగతా కూడా కర్రసాము, యోగా ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. ఈ సమ్మర్లో పిల్లలకి స్కూల్ లేనందువల్ల దీనివల్ల ఫోన్స్ యూజ్ చేయకుండా, టీవీలు చూడకుండా ఇక్కడ మాకు హాఫ్ డే అంతా ఇక్కడే గడిచిపోతుంది. దానివల్ల పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. దీనివల్ల కూడా చాలా ఉపయోగంగా ఉంది. ఇది ఈ సమ్మరే మాకు తెలిసింది, ఇంత ముందుకు మాకు తెలియలేదు. మా పిల్లల్ని నేను 10 డేస్ నుంచి తీసుకొస్తున్నాను. పాప అంతకుముందు కానీ ఇప్పుడు చాలా యాక్టివ్గా మేడం రాధికా మేడం చెప్పడం వల్ల మ్యాథ్స్లో చాలా చురుగ్గా ఉంటుంది. దీనికి ఇదేంటంటే మ్యాథమెటిక్స్ సంబంధించింది కాబట్టి ఆమె బాగా చేస్తుంది. ఇంట్లో ఉంటే పిల్లలు అల్లరి చేయడం, టీవీలు చూడడం, మొబైల్స్కి ఇదే చూస్తున్నారు. బాగా ఉంటుంది ఇందులో. డ్యాన్స్, ఇంకా యోగా, కరాటే, కర్రసాము ఇలాంటివి చాలా పిల్లలకి చాలా యూజ్ అవుతున్నాయి. ఇంకా మేము ఇలానే ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నీ యూజ్ చేసుకుంటున్నామని అనుకుంటున్నాం. ఈ సమ్మర్ క్యాంప్ అనేది మా పక్కన వాళ్ళు మాకు సజెస్ట్ చేస్తే మేము వచ్చాము. ఇంత ముందుకైతే తెలియదు, లేదంటే మిస్ అయ్యామేమో అని అనిపించింది. సో ఇప్పుడైతే మేము యూజ్ చేసుకుంటామని అనుకుంటున్నాం. ఉదయాన్నే నిద్రలేచి బాలభవన్కి వచ్చి చక్కని యోగా చేస్తున్నారు చిన్నారులు. ఇక్కడ యోగా టీచర్ పిల్లల్లో మానసిక, శారీరక దృఢత్వం పెంచే ఆసనాలను చక్కగా నేర్పిస్తున్నారు. ప్రాణాయామం, ఇతర ముఖ్యమైన ఆసనాలు అవలీలగా చేస్తూ చక్కని మానసిక ప్రశాంతత పొందుతున్నారు పిల్లలు. బాలభవన్కి రావడం ఇది 4వ సంవత్సరం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మేడం చాలా బాగా చెప్తారు. మేడం వల్ల నేను బ్రహ్మోత్సవాలలో డ్యాన్స్ కూడా చేశాను. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఈ డ్యాన్స్ వల్ల.
ఆ ఫోక్ డ్యాన్స్ కన్నా ఈ క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగుంటుంది. ప్రసిద్ధి పొందుతాం, మనం చాలా ఫేమస్ అయిపోతాం, ఎక్కడికన్నా వెళ్ళి చేయొచ్చు ఈ డ్యాన్స్. బాలభవన్కి రావడానికి 2 years నుంచి వస్తున్నాను. ఇంకా నేను దీని యూజ్ ఏంటిదంటే మన బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా అయిపోతుంది. ఇంకా మేడం అనేది బాగా చెప్తుంది, సో అన్నీ ఈజీగా అర్థమైపోతున్నాయి. ఇంకా ముద్రలు అనేది చాలా ఈజీగా ఉన్నాయి. మృదంగం, భరతనాట్యం, కూచిపూడి, ఇతర సాంప్రదాయమైన మన భారతదేశ కళలను ఇక్కడ నేర్పిస్తున్నారు. వేసవి ఉచిత శిక్షణ శిబిరాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు పిల్లలు, పేరెంట్స్. మరింత మంది ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మానేరు ఛానల్ కోరుతోంది.